తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారు, ఆయన్ను కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా నియమించింది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా సరే మంచి మంచి పదవిలో ఉండి మంచి మంచి పదవులకి అర్హులైతే నియమించడం చాలా గొప్ప విషయం. అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా దొరుకుతాయి. దొరికిన వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మార్గంలో యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి ఆ పొజిషన్లో ఉన్నాడంటే ఏపీ ప్రజలంతా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఏపీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు అటువంటి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, మంచి పొజిషన్లకు నియమితులు అయినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఎనీహౌ, కనకమేడల రవీంద్ర కుమార్ గారికి కంగ్రాచులేషన్స్. ఆయనకి ఇచ్చినటువంటి పదవిని సక్రమంగా మంచి మార్గంలో యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయి ఉండొచ్చు, కానీ ఆయన తీసుకుంటున్నటువంటి పదవి చాలా గొప్ప పదవి. ఆ పదవికి మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి, అది ఏ పార్టీ నాయకుడు వేశారు. కానీ ఆయన దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాడు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకునే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేశారు. సిబిఐతో 420 ముద్ర వేయించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వంటి వ్యక్తులతో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులైన కనకమేడల రవీంద్ర కుమార్ గారు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆయన సోషల్ మీడియాలో సూచించడం జరిగింది. కనకమేడల రవీంద్ర కుమార్ గారితో గతంలో తీసుకున్న ఫోటోని, రఘురామకృష్ణంరాజు గారితో తీసుకుంటే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని సునీల్ కుమార్ గారు ప్రస్తావించారు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు గారు పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. కనకమేడల రవీంద్ర కుమార్ గారితో గతంలో తీసుకుంటే ఫోటోను రఘురామకృష్ణంరాజు గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని సునీల్ కుమార్ గారు ప్రస్తావించారు. మనీ లాండరింగ్ ఆరోపణలో ఈడీతో నేరం నిరూపితమైనటువంటి రఘురామకృష్ణంరాజు ఆ ఫోటోను ఎలా దుర్వినియోగం చేయగలరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని కనకమేడల రవీంద్ర కుమార్ గారు తన కార్యాలయం పొలిమేరల వరకు కూడా రానివ్వకూడదు అని చెప్పేసి ఆయన సూచించడం కూడా జరిగింది. రఘురామకృష్ణంరాజు గారు అరాచకాలను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా పివి సునీల్ కుమార్ గారు ఎండగడుతున్నాడు. బ్యాంకులను మోసం చేసినటువంటి కేసుల్లో ఆయన త్వరలోనే జైలు కూడా వెళ్తాడు. రఘురామకృష్ణంరాజు గారు బ్యాంకులను 2000 కోట్ల మేర మోసం చేసిన వ్యవహారానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి సునీల్ కుమార్ గారు గత కొద్ది రోజుల నుంచి వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి రఘురామకృష్ణంరాజు గారు లాంటి వ్యక్తులని భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితున్నటువంటి రవీంద్ర కుమార్ లాంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండి, అటువంటి వ్యక్తులకు ఎటువంటి హెల్ప్ చేయకుండా తన విధులను నిస్వార్థంగా నిర్వర్తించి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. అదేవిధంగా రవీంద్ర కుమార్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్.